2004 నుండి 2014 వరకు ఉన్న దుష్ట పాలనను అంతం చేయడానికి బీజేపీ నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించింది. నరేంద్ర మోదీ గారిని బీజేపీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నేతృత్వంలో 282 సీట్లతో బీజేపీ విజయ పతాకం ఎగరవేసింది. 2014కు ముందు ఉన్న ప్రభుత్వంతో ఇబ్బంది పడిన ప్రజలు మార్పు కోసం బీజేపీని ఎంచుకున్నారు. మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత విధానాలతో పాలన అందిస్తూ సరికొత్త భారతదేశాన్ని నిర్మించింది. కేవలం 10 ఏళ్లలోనే మార్పు స్పష్టంగా కనిపించింది. 2014కి ముందు భారత్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కేవలం సినిమాల్లోనే చూసేవాళ్ళం. కానీ 2024 నాటికి భారత్లో 82 చిన్న నగరాలలో హై స్పీడ్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. అయోధ్య, కత్రా, అహ్మదాబాద్, పాట్నా, చెన్నై, అమృత్సర్ లాంటి నగరాలలోనూ ఈ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. 2014కి ముందు ఢిల్లీ, కలకత్తా, బెంగళూరులోనే మెట్రో సౌకర్యం ఉండేది. కానీ 2024లో భోపాల్, సూరత్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, నాగపూర్, కాన్పూర్, లక్నో, ఆగ్రా, పూణే వంటి నగరాలలో సైతం మెట్రో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2014కి ముందు భారత్లో ఒక్క రోజులో 12 కిలోమీటర్ల రహదారి నిర్మించేవారు. కానీ 2024లో భారత్లో ఒక్క రోజులో 28.3 కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తున్నారు. 2014కి ముందు భారత్లో ప్రాజెక్టుల పనులు ఆలస్యమై మధ్యలో నిలిచిపోవడం జరిగేది. కానీ 2024లో శరవేగంగా పనులు జరిపించడం అలవాటుగా మారింది. 2014కి ముందు భారత్ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాలను చూసి ఆనందించేది. కానీ 2024లో ఇండియాలో నిర్మించిన అతి పొడవైన విగ్రహాలు, పొడవైన సముద్ర వంతెనలు, ఎత్తైన రైలు వంతెనలు, ఎత్తైన సొరంగాలను చూసి గర్వపడుతుంది. 2014కి ముందు భారత్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలతో ఇబ్బంది పడేది. కానీ 2024లో భారత్లో ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు దాదాపు అన్ని పనులను ఆన్లైన్లో నిర్వహిస్తోంది. 2014కి ముందు భారత్లో నగదును ఖర్చు చేయడానికి లేదా పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. కానీ 2024లో భారత్లో నగదు రహిత వ్యాపారాలు నిర్వహిస్తోంది. 2014కి ముందు భారత్లో రికార్డు స్థాయిలో స్కాములు జరిగేవి. కానీ 2024లో భారత్లో డీబీటీ వ్యవస్థ ద్వారా లీకేజీలను నియంత్రించింది. 2014కి ముందు భారత్లో స్టార్టప్ అనే పదం చాలా అరుదుగా వినేవాళ్ళం. కానీ 2024లో భారత్లో చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2014కి ముందు భారత్లో 74 విమానాశ్రయాలు ఉండేవి. 2024 నాటికి దేశంలో ప్రతి చిన్న పెద్ద నగరాలలోనూ 149 విమానాశ్రయాలు ఉన్నాయి. 2014కి ముందు భారత్లో కోట్లాది గృహాలు పొగ, చీకటితో నిండిపోయేవి. కానీ 2024లో భారతదేశానికి శుభ్రమైన వంటగదిలో విద్యుత్ వెలుగుల నడుమ ఆహారాన్ని వండుకునే సౌకర్యం కలిగింది. 2014కి ముందు భారత్లో నీరు, మరుగుదొడ్ల నిర్మాణం నిర్లక్ష్యానికి గురైంది. కానీ 2024లో భారత్లో ప్రతి ఇంటికి నీటి వసతి, మరుగుదొడ్డి సౌకర్యం కల్పించబడింది. 2014కి ముందు భారత్లో కేవలం 10.3 కోట్ల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉండేవి. కానీ 2024 భారత్లో 51.6 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. 2014కి ముందు భారత్లో ప్రజలు లోన్లు తీసుకుని వైద్య చికిత్స పొందేవారు. కానీ 2024 భారత్లో ప్రతి ఒక్కరూ వైద్య చికిత్స కోసం 5 లక్షల రూపాయల విలువ గల కార్డును కలిగి ఉన్నారు. 2014కి ముందు భారత్లో డయాబెటీస్ తదితర అనారోగ్యాలు పలువురి ఆర్థిక వ్యవస్థలను నాశనం చేశాయి. అయితే 2024లో భారత్లో 70% తక్కువ ధరలకు జనరిక్ మందులను అందుకుంటుంది. 2014కి ముందు భారత్లో పేదరిక నిర్మూలన గురించి కేవలం నినాదాలను మాత్రమే వినేవాళ్ళం. కానీ 2024లో
భారత్లో 25 కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి లభించింది. 2014కి ముందు భారత్లో షెడ్యూల్డ్ కులాలు అణిచివేతకు గురయ్యాయి. కానీ 2024లో భారత్లో 2 కోట్ల మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లభించింది. 2014కి ముందు భారత గిరిజన వీరులను పూర్తిగా మరిచిపోయారు. కానీ 2024లో భారత్ మరిచిన ఆదివాసీ వీరులను భారతదేశం కీర్తిస్తోంది. 2014కి ముందు భారత్లో వెనుకబడిన కులాలను కేవలం ఓటు బ్యాంకులనే పరిగణించింది. కానీ 2024లో విశ్వకర్మ పథకంతో 13,000 కోట్ల రూపాయలతో వెనుకబడిన కులాలకు అండగా ఉంటోంది. 2014కి ముందు భారత్లో కేవలం 387 మెడికల్ కాలేజీలు ఉండేవి. నేడు భారత్లో 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2014కి ముందు భారత్లో కేవలం కొంతమంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉండేవారు. కానీ 2024లో ముద్రా లోన్ మహిళా వ్యాపారవేత్తలకు స్టార్టప్ లోన్లలో ఎక్కువ భాగం అందిస్తుంది. 2014కి ముందు దేశంలో ఉద్యోగం చేసే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవు ఇచ్చేవారు. కానీ 2024లో భారతదేశంలో 26 వారాల పాటు ప్రసూతి సెలవులకు హామీ లభించింది. 2014కి ముందు దేశంలో మహిళా రిజర్వేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ 2024లో భారతదేశ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు లభించాయి. 2014కి ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా బలహీనమైన 5 దేశాలలో ఒకటిగా ఉండేది. కానీ నేడు 3వ స్థానానికి చేరుకుని మొదటి 5 స్థానాల్లో ఉంది. 2014-24లో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. వేర్వేరు విధానాలు, ఉద్దేశాలు, నాయకత్వాల మధ్య వ్యత్యాసం ఉంది. 10-12 साल पहले के मोबाइल फोन्स को याद करिए. तब आउटडेटेड फोन की स्क्रीन घड़ी घड़ी हैंग हो जाती थी. चाहे आप स्क्रीन को कितना भी स्वाइप कर लें, चाहे जितने भी बटन दबा लें, असर कुछ होता ही नहीं था. और ऐसी ही स्थिति उस समय सरकार की भी थी. उस समय भारत की अर्थव्यवस्था का या कहें या तब की सरकार ही हैंग हो गए वाले मोड में थी. और हालत तो इतना बिगड़ चुका था, रीस्टार्ट करने से कोई फायदा नहीं था. बैटरी चार्ज करने से भी फायदा नहीं था, बैटरी बदलने से भी फायदा नहीं था. 2014 में लोगों ने ऐसे आउटडेटेड फोन को छोड़ दिया और अब हमें सेवा करने का अवसर दिया. इस बदलाव से क्या हुआ वो भी साफ दिखता है. రికార్డు స్థాయిలో పెట్టుబడి, రికార్డు స్థాయిలో ఎగుమతులు, రికార్డు స్థాయిలో పర్యాటకులు, రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు, రికార్డు స్థాయిలో పక్కా ఇల్లు, రికార్డు స్థాయిలో నిర్ణయాలు. 2024లో భారతదేశం అవకాశాలను కల్పించే భారతదేశంగా ఎదిగింది. పేదల సంక్షేమం కోసం ప్రతి పైసా ఇప్పుడు సక్రమంగా వినియోగించబడుతుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, దేశాభివృద్ధి కోసం మోదీ గ్యారంటీ. ప్రతి హామీ సాకారం, మళ్ళీ మోదీ గారిదే అధికారం.